స్తోత్రం 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 హల్లెలూయా నీకు స్తోత్రం దేవా నీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 తండ్రి నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి నీ కృపనే మా ఎడల చూపిస్తున్నందుకై నీకు స్తోత్రం 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 మహాగణుడవైన మా దేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి నీకు స్తోత్రం నీ యొక్క కృపతో నీ యొక్క ప్రేమతో తండ్రి మమ్మల్ని నైనా ఇంతవరకు నీ యొక్క సన్నిధానంలో తండ్రి మమ్మల్ని నిలిపినందులకై నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము దేవా యేసయ్యా నీకు స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి నీకు స్తోత్రం 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 ఆరాధ్య దైవమా నీకు స్తోత్రాలు 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 తండ్రి అయా నిన్న నేడు ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి అయా నాయన ఈ విశ్రాంతి దినమున తండ్రి నాయన నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి అయా ఇదిగో ఒక గొప్ప సమయాన్ని తండ్రి నాయన ఒక గొప్ప అవకాశమును తండ్రి ఇదిగో అల్పులము అయోగ్యులమైన మా ఎడల తండ్రి మీరు కృప చూపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు 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 తండ్రి అయా నాయన నీ యొక్క కృపని నీ యొక్క ప్రేమని తండ్రి ఇదిగో ఎందుకు పనికిరాని మా ఎడల తండ్రి నాయన మీరు హెచ్చుగా ఉంచినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా నాయన మేమెంతటి వారము తండ్రి ఏ పాటి వారం అయా నేను స్తుతించడానికి నాయన ఇదిగో నీ పరిచర్యలో తండ్రి ఒక పాత్రగా తండ్రి వాడబడే భాగ్యమును మాకు ఇచ్చినావు తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా ఎంతోమంది ప్రభువా నాయన మా తరువాత కానీ మా ముందు కానీ ఎంతోమంది గతించిపోయినారు తండ్రి అయా నీ అపారమైన రెక్కల క్రింద ప్రభువా మమ్మల్ని కాచిన దేవుడవు తండ్రి అయా నీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అయా ఇది నాన్న ప్రభువా మమ్మల్ని దర్శిస్తబోతున్నందుకు నీకు స్తోత్రాలు అయా ఇది నాన్న మాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయా మా జీవితాలని కట్టబోతున్నందుకు నీకు స్తోత్రాలు అయా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయతో మాట్లాడండి ప్రభువా అయా మాతో మీరు మాట్లాడతండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క కృపని తండ్రి మాడలో చూపించండి తండ్రి అయా మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి యేసయ్యా మమ్మల్ని కనికరించండి దేవానికి స్తోత్రాలు తండ్రి అయా పాటలు పాడబోచుండగా తండ్రి ఇదిగో నాయన మీ యొక్క స్వరములను తండ్రి నాయన మా యొక్క నాయన ఇదిగో స్వరములను నాయన మీరు ముట్టండి తండ్రి ఇదిగో నిన్ను స్తుతించడానికి నాయన ఇదిగో నిన్ను ఆరాధించడానికి ప్రభు మాకు సహాయము దయచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి అయా ఆరాధనలో నైనా పాటలలో తండ్రి నైనా వర్తమానములో తండ్రి నైనా ప్రార్థనలో తండ్రి మీరు తోడైండండి ప్రభు అయా ఎంతమంది అయితే ప్రభువా నాయన నీ యొక్క నాయన మాటల మీద ఆసక్తి పెట్టుకొని ఉంటున్నారో తండ్రి అయా ఎంతమంది అయితే నీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో నా దేవా అయా అటువంటి ప్రతి ఒక్క హృదయమును నాయన మీరు తృప్తిపరిచే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా మీ యొక్క సన్నిధిని నాయన మీ యొక్క సహవాసమును తండ్రి అయా నీ ప్రసన్నతను తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించగలిగినట్లుగా సహాయము దయచేయండి తండ్రి అయా నిన్న నేడు ఏకరీతిగా నాయన ఉన్న దేవుడు అని తండ్రి అయా నీవు మాత్రమే నిజమైన దేవుడవని తండ్రి ప్రతి ఒక్కరు నాయన తెలుసుకొనగలుగునట్లుగా సహాయము దయచేయండి తండ్రి అయా నీ కృపని నీ సహాయమును నీ కాపుదలని తండ్రి అయా నాకు మాకు నాయన చూస్తున్న వారికి నాయన వినుచున్న వారికి నీ తండ్రి అయా ప్రతి ఒక్కరికి నాయన నీ కృపని నంతమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కూడికని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడాలనుకున్న ఆసక్తి ఉన్నవారు పాటలను సిద్ధపరచుకోనండి దేవుని నామానికి మహిమకరముగా ఉండునట్లుగా దేవుని సన్నిధానంలో మన స్వరములను విప్పి ఆయన నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొనగలుగునట్లుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుచుండగా ప్రతి ఒక్కరము ఏకీభవిద్దాం. దేవుని సన్నిధానంలో మన హృదయములను సిద్ధపరచుకుంటూ ఆయనని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుచు రెండవసారి నాతో కలిసి పాడాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. హల్లెలూయా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు, జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నా హీన దశలో నీ ప్రేమ
చూపి ఆదరించినవు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. నా హీన దశలో నీ ప్రేమ చూపి ఆదరించినవు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఈ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఈ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి జెస్సీ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. అటు తరువాత ప్రార్థించుకొని ఆరాధించుకొని దైవ సేవకులకి సమయాన్ని ఇద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజాడి సన్నిధిలోనే ఉంటానయ్యా పాట పాడుకుంటూ దేవునామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే
బ్రతకాలేనయ్యా. ఒంటరి పోడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వారే 1000 మందినన్నావు, నేనున్నానులే భయపడకు అన్నాను. ఒంటరి వాడే 1000 మంది అన్నాను, నేనున్నానులే భయపడకు అన్నాను. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, లేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఇలాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నడిచూస్తా. విశ్వానికి కర్త నీవే నా ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికర్త నీవే నా ధన్యము, నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను విరిచిన దేవుడే లేరయ్యా, నిన్ను విరచిన దేవుడే లేరయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. వేలేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరము మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోదామండి.
ప్రతి ఒక్కరికి అమూల్యమైన సమయంను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాము. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్ళబోచున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో అడుగుదాం. యేసయ్యా, ఈ సమయంలో నాతో మాట్లాడు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాకు ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, మీరు నాతో అట్టి మాటలని నాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరూ మన హృదయాలను సిద్ధపాటుకు గురి చేసుకుందాం. ఎంతోమందికి లేనిటువంటి ఒక గొప్ప ధన్యతని దేవుడు ఈ సమయంలో మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. నీకు స్తోత్రాలు 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 యేసయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలు 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 తండ్రి. జీవము కలిగిన దేవానికి స్తోత్రం, జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. అయా, ఈ సమయంలో నాతో మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నన్ను దర్శించండి రాజా. నీకు స్తోత్రములయ్యా. దేవా, నా హృదయాన్ని కట్టండి తండ్రి. అయా, నా హృదయాన్ని తట్టండి ప్రభువా. అయా, ఎన్నోసార్లు ప్రభువా నాయనా నీకు లోబడాలనుకుంటున్నాను, కానీ అయా ఎన్నో మారులు తండ్రి నీ వైపు తిరగాలనుకుంటున్నాను, కానీ నా దేవా నేను పడిపోతున్నాను తండ్రి. అయా, నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించండి తండ్రి. అయా, నీ రెక్కల నీడలో ప్రభువా నన్ను భద్రపరిచిన దేవుడవు తండ్రి. అయా, నీ కను పాపవలే తండ్రి నన్ను కాయుచున్న దేవుడు రాజా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయనా, నాకు లోబడే స్వభావమును దయచేయండి తండ్రి. అయా, పరిపూర్ణముగా నిన్ను వెంబడించగలిగినట్లుగా ప్రభువా నాకు సహాయము దయచేయండి అయ్యా. యేసయ్యా, నన్ను దర్శించండి ప్రభువా. అయా, నాతో మాట్లాడండి తండ్రి. అయా, నన్ను దర్శించండి ప్రభువా. యేసు, నాతో మాట్లాడండి తండ్రి. దేవా నాయనా, నన్ను దర్శించండి ప్రభువా. అయా, నన్ను దాటిపోవద్దు నాయనా. యేసయ్యా, నీవు తప్ప ప్రభువా నాకెవరున్నారు తండ్రి. అయా, నా ఆధారమైన దేవానికి స్తోత్రాలయ్యా. అయా, నన్ను దర్శించే దేవానికి స్తోత్రాలు తండ్రి. నా కుటుంబాన్ని కట్టేవాడవు తండ్రి. అయా, నా జీవితాన్ని నైనా మలచే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా, ఇప్పటి వరకు తండ్రి నాయన ఎన్నోసార్లు ప్రభువా నీకు అవమానకరంగా జీవించాను తండ్రి. అయా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో మారులు తండ్రి నాయన నిన్ను గాయపరచి ఉన్నాను ప్రభువా. యేసయ్యా, నన్ను క్షమించండి తండ్రి. అయా, నన్ను శుద్ధీకరించండి ప్రభువా. అయా, నీ దాసుడిగా ప్రభువా నన్ను మార్చండి తండ్రి. అయా, నీ దాసురాలిగా నన్ను మార్చండి ప్రభువా. అయా, నీ కృపలో తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకోనండి. అయా నాయన, ఈ సమయంలో నన్ను దర్శించండి తండ్రి. అయా, నా బలహీనతలన్నిటినీ నాయన కొట్టివేయండి అయ్యా. అయా, నా బలమంతా నీవే ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా, నాకు ఆధారమై ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా. అయా, నన్ను దర్శించే దేవానికి స్తోత్రములు తండ్రి. అయా, నా జీవితాన్ని కట్టండి ప్రభువా. అయా, నా కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి. అయా, నేను లోబడే స్వభావమును దయచేయండి తండ్రి. అయా, భక్తి కలిగిన జీవితమును నాకు దయచేయండి ప్రభువా. అయా, నీ సన్నిధానములో స్థిరముగా నిలబడే భాగ్యమును దయచేయండి తండ్రి. అయా, విశ్వాసముతో ప్రభువా నన్ను మార్చండి తండ్రి. అయా, విశ్వాసమునకు కర్తానికి స్తోత్రాలు తండ్రి. అయా, నన్ను నడిపించేవాడవు తండ్రి. అయా, నన్ను దీవించేవాడవయ్యా. అయా, నన్ను దర్శించే దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు 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 తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానములో యేసయ్యా నా తప్పులను మన్నించండి తండ్రి. అయా, నా అపరాధములన్నిటినీ కొట్టివేయండి తండ్రి. అయా, నీ సాక్షిగా నన్ను మలచుకొనండి దేవా అని ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థించుకుందాం. మన హృదయములను ఆయన సన్నిధిలో పెడదామండి. ఇదిగో, మనుషులు ఎన్ని చేసినను నాయన, మనుషులతో ఏమి మాట్లాడినను కూడా సమస్తము నాయన వ్యర్థమై ఉంటున్నాయి తండ్రి. అయా, నాకు ఆధారమైన దేవుడవు తండ్రి. అయా, నాకు సహాయము చేయువాడవు నీవు తండ్రి. అయా, నిన్ను నమ్ముకొని ఉన్నాను తండ్రి. అయా, నిన్ను నేను ఆశ్రయించి ఉన్నాను తండ్రి. దేవా, ఒకసారి నన్ను దర్శించు తండ్రి. అయా, ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ప్రతి ఒక్కరము కూడా ఆయన సన్నిధిలో మన విజ్ఞాపనలను, మన ప్రార్థనలని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
అటు తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. దైవదాసులకి సమయం ఇద్దాం. పాటలు పాడుచుండగా దేవుని నామాన్ని ఆరాధించుకుంటూ మన హృదయాన్ని పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోటి ఆయన సన్నిధిలో మనం ఆనందించే వారముగా ఉండునట్లుగా ప్రభువు సహాయం చేయులాగున ప్రతి ఒక్కరూ కూడా నిలబడి 2 చేతుల ఆకాశము వైపునకెత్తి, యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను దర్శించండి తండ్రి. ఈ సమయంలో తండ్రి నాతో మాట్లాడమని దేవుని సన్నిధానంలో మన హృదయాలను కుమ్మరించుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో నివాసము చేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు నిండా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడవు, మా కొమ్ములను పైకెత్తే దేవుడు అయి ఉన్నావు. నీ సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో దివారాతులు ధ్యానించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు అయ్యున్నందుకు నీకు స్తోత్రం. ఆది అంతమునయ్యున్న దేవుడు అయ్యున్నందుకు నీకు స్తోత్రం. మునుపు ఎన్నడూ కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మను పొందుకునే సమయము, పరిశుద్ధాత్మను పొందుకునే సమయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆయన రక్తము ద్వారా మనకి స్వస్థత అనుగ్రహించబడి ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా దేవా, నా దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధిని తోడని యేసయ్యా నన్ను ధైర్యపరచినా. ఆమేన్. నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా. నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా. చప్పట్లు కొట్టాలి దేవునామా.
ఆ, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి పాడదాం. నా రక్షణ నా సన్నిధిని తోడని నరు ధైర్యపరచిన, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన నా నజరేయుడా, ఆమె నా నజరేయుడా, ఆమె నా నజరేయుడా, నా నజరేయుడా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమేనా శేష జీవితం, నా యేసయ్యా, స్తుతిగానమా నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో నన్ను నింపితివా, నన్ను నింపితివా, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో నన్ను నింపితివా, నన్ను నింపితివా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమేనా శేష జీవితం, స్తుతిగానమా స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆరాధనలో దేవుడు నిన్ను కమ్ముకోబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ చేత బలము చేత నిన్ను కప్పబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ శక్తిని ఇదిగో నీలో ప్రవహింపజేయబోతూ ఉన్నాడు. ఆమేన్, స్తోత్రం. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, త్యాగమే నా ధ్యానము, నీ కోసమేనా శేష జీవితం, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో, నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపలో నన్ను నింపితివా, నన్ను నింపితివా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా
శేష జీవితం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. బలపరిచే దేవుడు అయ్యున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు హెచ్చించువాడు అయ్యున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు దీవించువాడు అయ్యున్నందుకు నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఆత్మశక్తి చేత బలహీనులుగా కాకుండా మీరు బలవంతులు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో ఇదిగో ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తోత్రం. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత బలము చేత మీరు బలవంతుడు కండి. క్రీస్తు బలము చేత మనం అందరూ బలవంతులం కావాలా? ఈ లోకంలో మనకంటూ ఏది లేదు కనుక ఆయన కృపను పొందుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఆయనకు మహిమార్థకరముగా జరగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ వరములు పొందుకున్న వారు ఎవరైనా ఉంటే నేడే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన శక్తి చేత నింపబోతూ ఉన్నాడు. భాషలతో మాట్లాడాలి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి వరముల చేత మనం నింపబడాలా. భాషలో మాట్లాడుతూ దేవుని నామాన్ని గణపరచండి. స్తోత్రం. అట్టి ఆధిక్యతను తండ్రి మీరు నింపుదల కలిగిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. సర్వం నెరిగిన దేవా మీరు మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి ఇక్కడ ఉండి ప్రభా వీక్షిస్తున్నారో చూస్తూ ఉన్నారో ఈ క్షణమే వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగునుగాక జరుగునుగాక. అట్టి కృపను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మాకు అత్యంత ప్రియులకు దేవుని బిడ్డలకు హల్లెలూయా
దేవునామాన్ని బట్టి మీ అందరికీ నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడాలని, తను ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నాడో తన దాసుడు ఏంటంటే నాకైతే ఏమి తెలియదు వాస్తవానికి. ఎందుకంటే సమస్తము జరిగించేవాడు ఆయనే గనుక. హల్లెలూయా. సమస్తము జరిగించేది ఆయన మాత్రమే కనుక దయచేసి ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించబాకండి. వర్తమానంలోకి వెళ్ళబోతూ ఉండగా ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. ఒక విత్తువాడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, మంచి నేల మీద పడ్డాయి. ఏ విత్తనం ఫలించింది? మంచి నేల మీద పడ్డ విత్తనం మాత్రమే ఫలించింది. అట్లాగే దేవుని వాక్యము కూడా మంచి హృదయము కలిగిన వారికి మాత్రమే ఫలింపజరిగిస్తుంది, అందరికీ కాదు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన గొర్రెలు ఆయన స్వరమును వింటాయి. అన్ని గొర్రెలు కాదు, ఆయన గొర్రెలు, ఆయన బిడ్డలు మంచి నేల మీద పడి ఫలించే అనుభవం కలిగిన వారికి మాత్రమే దేవుని వాక్యం వారి జీవితాలు ఫలభరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, వాక్యం వైపు మీ హృదయాలు మార్చబడాలి, వాక్యానికి అనుకూలంగా బ్రతకాలి. వాక్యం అర్థం అవ్వాలి అంటే తగ్గింపు స్వభావం ఉండాలి. కనుక వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మన హృదయాన్ని సిద్ధపాటు గురి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి నాకు సహాయం చేయండి. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును నీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులతో మాట్లాడుతున్న మాట సంఘంతో, మీరు మందులు కాబాకండి, మీరు మాద్యులు కూడా కాబాకండి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడో మీకు అర్థమై ఉంటుంది. ఎవరిని? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలా. వాగ్దానాన్ని రాబట్టుకోవడం గొప్ప విషయం కాదు, వాగ్దానం లాక్కోవడం కాదు, యాకోబులాగా అవి ఇవి పొందుకోవటం కాదు గొప్ప విషయం. స్వతంత్రించుకోవాలా. హల్లెలూయా. స్వతంత్రించుకోవటం అంటే అర్థం తెలుసా మీకు? పోరాడిన తర్వాత శత్రువు మన కాళ్ళ కాడకు వస్తాడు చూడండి. అర్థమవుతుంది ఈ మాటలు? యుద్ధంలో గెలిచిన తర్వాత శత్రువు మన కాళ్ళ కాడకు వచ్చి, నేను ఓడిపోయాను, నన్ను క్షమించి నన్ను వదిలేయి అంటాడు చూడండి. అది స్వతంత్రించుకోవటం అంటే, అది దక్కించుకోవటం అంటే, అది పొందుకోవటం అంటే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదే విషయాల్ని పదే పదే శిష్యులకు చెప్తూ ఉంటాడు.
ఆయన మీకు స్వతంత్రం అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో సరే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. మీరు పోలి నడుచుకోండి. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏనాడు కూడా అతను వెనుక తిరిగి చూసిన వ్యక్తి కాదు. ఏనాడు కూడా విశ్వాసంలోంచి తొలగిపోయిన వ్యక్తి కాదు. మూత తల్లమైనటువంటి గర్భములో నుంచి దేవుడు నాకు ఫలము ధరింప చేయగలడని విశ్వాసము ద్వారా ఇస్సాకును కనిందంట. అది స్వతంత్రించుకోవటం అంటే. వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు, అది పొందుకునే అంత శక్తి మనలో ఉండాలా. హల్లెలూయా. అర్థమవుతున్నాయా నేను చెప్పిన మాట? దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఓర్పు చేతను విశ్వాసము చేతను మీరు స్వతంత్రించుకోవాలా. ఇది అసలైన మాట. ఒక వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అది కక్ష చేతనం మిచ్చి చేతనం వచ్చేటటువంటి స్వతంత్రం కాదది. దేవాది దేవుడు వాగ్దానాన్ని ఇచ్చేటప్పుడు మనల్ని పరిశీలన చేస్తాడు. సహనం ఉండాలా, ఓర్పు ఉండాలా. నేను అందుకనే ప్రతిసారి యేసేపుని నేను జ్ఞాపకం చేసుకుంటాను. బాల్యంలో అతనికి దేవుడు దర్శించి కొన్ని దర్శనాలు ఇచ్చినాడు. ఆ దర్శనము ఫలభరితంగా మార్చబడేలకి ఎన్ని శ్రమలు అనుభవించినాడు, ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలా. స్వతంత్రించుకున్నాడా లేదా? స్వతంత్రించుకున్నాడా లేదా? ఓర్పుతోటి విశ్వాసముతోటి స్వతంత్రించుకున్న వ్యక్తి యేసేపు. ఆషామాషగా దర్శనాలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఎగేసుకొని పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తుదు మొట్టుకో విశ్వాసము చేత ఓర్పు చేత అతను స్వతంత్రించుకున్నవాడు. పౌలు ఊరక సరదాగా చెప్పట్లే ఈ మాట సంఘాలతోటి. నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? ఏదన్నా పొందుకోవాలనుకుంటావు దేవుని దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నావు, అట్టయితే నీకు ఓర్పు ఉండాలా, నీకు సహనం ఉండాలా. ఓర్పు సహనం లేకపోతే అది పని జరగదంతే. మీ అందరికీ తెలుసు గొంగళి పురుగు. దాన్ని చూస్తేనే అందరికీ ఒళ్ళు జలగరిస్తుంది. కానీ అది పరిపక్వత చెందుద్ది. తర్వాత ఏమైద్ది? సీతకొక చిలుకగా మార్చబడుతుంది. ఒకప్పుడు రాయి వేసిన వాళ్ళే, ఒకప్పుడు దాన్ని అసహించుకున్న వాళ్ళే ఇప్పుడు సీతకొక చిలుకను చూస్తే బటర్ఫ్లై కంపెనీ పేరే పెట్టేశారు దానికి. అట్ట బ్రాండ్గా మారుస్తాడు దేవుడు. ఓర్పు ఉండాలే కానీ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వైనా సరే, వాక్యం వింటున్నా నువ్వైనా సరే, ఓర్పు కలిగి సహనం కలిగి ఉంటే నీవే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా దేవుడు మార్చుకుంటాడు ఆయన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. సరదాగా చెప్పట్లా ఈ మాట, మీకు తెలిసిన విషయమే కదా. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది, మీరు ఓర్పుతోటి సహనముతోటి మీరు నిరీక్షణ కలిగిన వారిని మీరు స్వతంత్రించుకోవాలా. ఏంటిది? వాగ్దానం. వాగ్దానము చేత మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు మీ చేత. హల్లెలూయా. వాగ్దానము పొందిన వారై దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా మనం మార్చబడాలా. ఈ వర్తమానము ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదైనా స్వతంత్రించుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి, గొప్ప కార్యాలు జరిగించబడాలి, నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి, నాకు సంఘంలో ఆశీర్వాదం ఉండాలి, అనేక మందికి నేను దీవెనకరంగా మార్చబడాలి అంటే మొట్టమొదటి నీకు ఉండాల్సింది విశ్వాసము, ఓర్పు. వీటి ద్వారా మాత్రమే నువ్వు ఏదైనా స్వతంత్రించుకుంటావు తప్ప ఇంకొకటి కాదు. ఇంకో వేరే చేతను నువ్వు స్వతంత్రించుకోలేవు అని దీని అర్థం కూడా. ఇంకా బాగా చెప్పాలి అంటే, ఓర్పు సహనం లేకపోతే నువ్వు స్వతంత్రించుకోలేవు. ఏదైనా నువ్వు ఉద్యోగం కొట్టాలా, ఓపికతోటి చదువుతూ ముందుకెళ్ళాలా. వ్యాపారం చేయాలా, ఓపికతోటి నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలా. జీవితంలో పోరాటాలు ఉన్నాయా,
ఓర్పు సహనముతోటి ఆలోచనతోటి ముందుకు సాగాల. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేంత స్థితిలో మనం ఉండకూడదు. దేవాతి దేవుడి ఈ యొక్క వాక్యము ద్వారా నీకు నాకు ఒక ఆలోచన దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. అర్థమవుతుందా ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక, అదే హెబ్రీలు రాసిన పత్రికలో 15వ వచనం చదవండి ఒక్కసారి. ఆ మాట నమ్మి అతడు ఓర్పును సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను. చాలండి, మళ్ళీ చదవండి ఫస్ట్ది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు చెప్పాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాస్తవానికి క్రైస్తవుల యొక్క మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే, ఏమి వద్దు, మమ్మల్ని మేము గొప్ప వాళ్ళం అయిపోవాలా, మేము గొప్ప వాళ్ళం అయిపోవాలా, మాకు కష్టాలు ఉండకూడదు. ఎప్పుడన్నా మీరు ఐసీయూకి వెళ్ళారా? ఐసీయూకి వెళ్తే హార్ట్ పేషెంట్లకి ఒక చిన్న మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో హార్ట్ బీట్ ఇట్లా గ్రాఫ్ ఇట్లా 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 వెళ్తూ ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? అదే జీవితం అంటే. అప్పు డౌను, అప్పు డౌను, అప్పు డౌను ఉండాల. నాకు ఏమొద్దు, కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలనుకో. ఆ లైన్ అట్లా వచ్చిందనుకో, ఏందని అర్థం? మానిటర్లో చనిపోయాడని అర్థం. అట్లా ఏ కష్టాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ కన్నీరు లేక సుఖంగా పోయేవాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. అదేంది పాస్టర్ గారు, కష్టాలు లేకుండా బాధలు లేకుండా మీరు మమ్మల్ని అందుకే కదా మేము యేసుక్రీస్తు నమ్ముకుంది. నువ్వు నమ్ముకుంది కష్టాల కోసమో నష్టాల కోసమో కాదు, పరలోకం కోసం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాం తప్ప ఈ లోకంలో ఆశీర్వాదాలు, ఇదిగో గొప్ప పేర్లు, ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకులాగా వ్యాపారాల్లో అన్నిట్లో ముందుకెళ్ళటానికి కాదు. హల్లెలూయా. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దానాన్ని ఫలాన్ని పొందినాడంట. ఏ మాట? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు అతను. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నమ్మాడు అతను. ఓర్పు కలిగి దేవుని కొరకు సహించాడు అతను. నేను చూపించు దేశానికి, నేను ఏ ప్రాంతం అయితే నీ కోసం అనుకుంటున్నానో, ఏ ప్రదేశం అయితే నీ కోసం అనుకుంటున్నానో, ఏ పని అయితే నీ కోసం అనుకుంటున్నానో, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలా, అక్కడ నువ్వు నివాసం చేయాలి. వాగ్దాన స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. నువ్వు అక్కడవే కాదు, ఓర్పుతోటి సహనముతోటి దేవుని మీద విశ్వాసంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారి తరతరాలకి ఆ స్థలాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అదే విధముగా ఈ వాక్యము ద్వారా నువ్వు నమ్ము, ఈ వాక్యం ద్వారా నువ్వు నమ్ము. ఓర్పుతో సహించి అతను స్వతంత్రించుకున్నాడంట. వాగ్దానం ఫలం పొందుకోవాలి అంటే అంత చిన్న విషయం కాదు. అబ్రహాముని అడగండి, అయ్యా నువ్వు ఎట్లా వాగ్దానం పొందుకున్నావు అంటే, వెనక 25 సంవత్సరాలు గడిచింది చూసుకోపో అంటాడు. ఎన్ని యుద్ధాలు చేసుకున్నాడు, పోరాటాలు, అవమానాలు, నిందలు, అతని భార్యని వేరే రాజు తీసుకెళ్ళిపోవటం, దేవుడు గొప్ప కార్యం చేసి మరలా రప్పించుకోవటం, మళ్ళీ హాగరు ఎంట్రీ ఇవ్వటం, మళ్ళీ భార్యలు పిల్లలు, ఏంది ఇదంతా? ఎట్టయ్యా నువ్వు అసలు విశ్వాసులకు తండ్రికి ఎట్ట మార్చబడ్డావు అంటే 25 ఏళ్ళు ఉన్నాయి వెనకాల, చూసుకోపో సీనియారిటీ. నీ విశ్వాస సీనియారిటీ ఎంత? నువ్వు విశ్వాసంగా నువ్వు బ్రతికినంత సరిపోదు. నీ విశ్వాసం నీతోనే ఉండాలా, నీ తరానికి కావాలా, నీ పిల్లల తరాలకు కావాలా, వాళ్ళ పిల్లల తరానికి రావాలా. అదే దేవుడు కోరుకునేది. విశ్వాస జీవిత ప్రయాణము అంత ఈజీ కాదు. పరలోక ప్రయాణం ఇరుకు మార్గం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఎందుకంటే ప్రతి దినము ఆటంకపరచడానికి ఒకడు ఉంటాడు మనకి. వాగ్దానాన్ని మీరు పొందుకోలేనంతగా వాడు మిమ్మల్ని బాధ పెడతా ఉంటాడు సాతాను గారు. మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు. మీకు ఒకవేళ శత్రువులు ఉండి, అయ్యా వాళ్ళు ఇట్లా శోధిస్తున్నారు, వాళ్ళు ఇట్లా బాధ పెడుతున్నారు, నన్ను ఇంత గాయపరుస్తున్నారు అంటే మీరు వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రేరేపించే వాళ్ళు ఒకరు ఉంటారు. వాడు మధ్యాకాశంలో ఉంటాడు. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీరు పోరాడేది మనుషులతో కాదు, అంధకారపు శక్తులతో, లోకనాథులతోటి, అంధకారపు శక్తులతో మీరు పోరాడుతున్నారు. వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఎన్ని పోరాటాలు దాటాలో తెలుసా? ఉద్యోగం కొట్టాలంటే పెద్ద సమస్య ఏం కాదు. చదివిన వాళ్ళందరూ పాస్ అయిపోతారు, ఉద్యోగాలు కొట్టేస్తారు. వ్యాపారాలు చేయాలంటే పెద్ద విషయం కాదు. మంచి ఐడియాలు వచ్చేయచ్చు, గొప్ప వాళ్ళు అయిపోవచ్చు. ఫిట్గా ఉండాలంటే ఉదయం పూట జాగింగ్కి వెళ్ళవచ్చు, జిమ్కి వెళ్ళవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ వాగ్దానం పొందుకోవాలంటే ఇవి కాదు, పోరాటాలు చేయాలా. ట్రైనింగ్లు తీసుకుంటే, కోచింగ్లు తీసుకుంటే వాగ్దానాలు పొందుకోలేరు. అనుభవం కావాలా, కన్నీటి ప్రార్థన ఉండాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలి. అప్పుడే నువ్వు స్వతంత్రించుకుంటావు. అంత ఆషామాష విషయం కాదు ఇది. అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నామంటే 25 సంవత్సరాలు గడిచినాయి. నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు. విశ్వాసులకు తండ్రి అని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసిన వ్యక్తి అండి అతను. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అంటే నువ్వు అబ్రహాము కుమారుడివే. నువ్వు అబ్రహాము కుమారుడివే. జక్కయ్యను ఏమంటాడండి? జక్కయ్యను ఏమంటాడు చెప్పండి? ఒకప్పుడు జక్కయ్య వీధిలోకి వస్తుంటే, ఈడు చావలేదురా, నిన్నరా నా దగ్గర ఎంతో పన్ను వసూలు చేసినట్టు కూడా అందరికి చావు వస్తుంది, వీడికి రాట్లా. సాక్ష్యం లేనటువంటి ఒక్కసారి యేసుక్రీస్తు ఎంట్రీ ఇచ్చిండంటే సమాజము ఇవ్వలేదు కానీ బిరుదు ఆయనకి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చిన బిరుదు ఏమని? ఇతను అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడే. ఏనాడు కూడా ఉపవాస ప్రార్థనలకు వచ్చినోడు కాదు. ఏనాడు కూడా యేసుక్రీస్తు శిష్యులు వెనకాల తిరిగినోడు కాదు. ఏనాడు కూడా సువార్త కూడికలకు వచ్చినోడు కాదు. ఏనాడు కూడా సినగోగులో ఆడ కూర్చొని యేసుక్రీస్తు గారు వారు చెప్పినటువంటి బోధనలు ఎన్నా వ్యక్తి కూడా కాదు. విశ్వాసము ద్వారా ఆయన కనుగొన్నాడు. చూడాలి, ఆయన మాటలు వినాలి, ఆయనతో నడవాలని ఒక కోరిక ఏదైతే ఉన్నదో అది పీక్స్లో ఉంది. అది ఆ విశ్వాసం, ఓర్పు సహనముతో కూడుకున్నటువంటి ఆ వాగ్దానాన్ని జక్కయ్య కూడా పొందుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నారు, సంఘాల్లో చెదరబట్టున్నారు. ఒక్కొక్కడు ఒక్క వాగ్దానాన్ని కూడా పొందుకోలేకపోయారు. దేవుడు ఎట్ట వాగ్దానం ఇవ్వట్లేదు కాబట్టి సంవత్సరానికి మనమే ఒక వాగ్దానం తీసుకొని తృప్తి పడుతున్నాం. ఈ సంవత్సరం ఎవరికి వాగ్దానాలు వచ్చినాయంటే వచ్చినాయి, ఇంకా 10 తీసుకుంటే వస్తాయి. అదేముంది, నచ్చింది వచ్చిందాకా తీసుకోవచ్చు కార్డు, పెద్ద సమస్య ఉంది అందులో. దేవుడు ఇవ్వాలని నీకు వాగ్దానం. ఇతను అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. ఒక్క విశ్వాసం ద్వారా గృహం మొత్తానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఒక్కడివే విశ్వాసం ఉంచు, నువ్వు ఒక్కడివే దేవుడి కొరకు నిలబడు, నువ్వు ఒక్కడివే సంఘంలో దేవుడి కోసం నిలబడు, సమాజంలో దేవుడి కోసం నిలబడు. సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో చాలు. నువ్వు వాగ్దానం పొందుకున్నవాడు అవుతావు, అబ్రహాము వారసుడు అవుతావు. నేడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకోసమే దేవాతి దేవుడు మొదటి నుంచి శిష్యులతో చెబుతున్న మాట అదే. మీ హృదయాలు కలవరు పెట్టుకోబాకండి, మీరు బాధలు పెట్టుకోబాకండి. పరలోకమందున్న తండ్రికి మీకు ఫలము ఇవ్వటం ఆయనకు ఇష్టము అని ఉంది దేవుని వాక్యంలో. ఆయనకి ఇష్టము, మీకు వాగ్దానం ఇవ్వటం ఆయనకి ఇష్టము. కానీ మీరు ఏంటి అంటే మీ ఈ లోకపు ఆచారాల చేతనో కోరికల చేతనో
ఏదేదో తప్పుడు యొక్క ఆలోచన చేతను మీరు పొందుకోలేకపోతున్నారు. ఆ లోపాలు దేవుడికి తెలుసు. ఈ వర్తమానము ద్వారా అట్టి లోపాలని మీకు దూరం అగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రోమా పత్రిక, రోమా 12వ అధ్యాయం 11లో చదవండి ఒక్కసారి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించండి. నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగిన వారై ప్రార్థనయందు. నేను ఇప్పుడు వాస్తవానికి ఈ రిఫరెన్స్ ఫస్ట్ అనుకొని హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 ఆఖరి రిఫరెన్స్గా అనుకున్నా మనసులో. ఎందుకో దేవాతి దేవుడు నేను 6 గంటలు సర్వీస్ చూసుకొని 9 గంటలకి రిటర్న్ వచ్చినప్పుడు వాక్యం గురించి బండి మీద అనుకుంటూ ఉండగా దేవుడు ఒక గొప్ప మాట నాకు చూపించినాడు. ఎంత వాగ్దానాలు పొందుకున్నా, నువ్వు ఎంతగా దేవుని స్తుతించినా ఆత్మయందు తీవ్రత లేకపోతే నువ్వు బతికినంత కాలం చచ్చినట్టు సమానం. సిమెంట్ లేకుండా ఇల్లు కట్టినట్టే. అంతే. తీవ్రత ఉండాలా, భక్తుడు తీవ్రత ఉండాలా. సీనియారిటీ కాదు దేవుడు ఇష్టపడేది, సిన్సియారిటీని ఎక్కువ ఇష్టపడతాడు. మీరు ఈ వర్తమానం నేను చదివింది వాస్తవానికి ఏదో ఒక తీవ్రత కలిగించో లేకపోతే ఏదో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి మీరు ఏ విధంగా ఆసక్తితో ఉంటున్నారో లేదో అని పరిశీలించడానికి దేవుడు మనకు పరీక్ష పెడుతున్నట్టు కాదు. ఇది అలా ఉండాలి అని తీర్మానం చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనయా? ఏదో పరీక్షించడానికో లేదో ఒక ఆలోచన చెప్పడానికో చెప్పట్లా, డిమాండ్ చేస్తున్నాడు ప్రభు ఇక్కడ. మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటేనే మీరు స్వతంత్రించుకుంటారు. ఏదైనా మీరు స్వతంత్రించుకోవాలి అంటే ఓర్పు సహనముతో పాటు ఏముండాలి? తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రమైన తుఫాను, తీవ్రమైన అలలు, తీవ్రమైన భూకంపాలు ఎట్లుంటాయో తెలుసుగా, అతలా కొతలం చేసేస్తాయి. మన భక్తి కూడా మనం ఒక్కరమే కాదు, తీవ్రత ఉన్నవాడు చుట్టుపక్కల కూడా అతలా కొతలం చేస్తాడు. ప్రార్థనా శక్తి కలిగిన వాడికి అతని వరకే ప్రార్థనా శక్తి అంతే. కానీ ఆత్మలో తీవ్రత కలిగిన వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తగలబెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యములో నుంచి సర్వసత్యంలోకి వెళ్ళిన వాడు ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళని చూసి చాలామంది ఏం చేస్తారంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఇంక నేను ఎక్కువ మాట్లాడకూడదు, చాలా తక్కువగా వాళ్ళని డీల్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళని గమనిస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి పరిశుద్ధాత్మ పొందుకోని వాడికి మధ్యలో తేడా ఏంటంటే వాస్తవానికి తీవ్రత. నేను గమనించింది అదే. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అదేదో కావాలి చల్వా పిల్వ బుక్ షాప్లో దొరికేటటువంటి పెన్నో పెన్సిలో కాదు. అది అర్థమవుతుందా? అది దేవుడు నిన్ను నమ్మి ఈతుడు పరిశుద్ధాత్మ పొందుకొనుటకు అర్హుడు అని సర్టిఫికేట్ చేసిన తరువాతనే అదొక్కటే సరిపదు. వీడు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడా కాదని చూసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు విషయమై
నువ్వు ఏ వాగ్దానైనా స్వతంత్రించుకోవాలి అంటే, ఏ ఫలమునైనా పొందుకోవాలి అంటే, నువ్వు ఆత్మ యందు తీవ్రత కలిగిన వాడివై నువ్వు ఉండాలా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు విషయమై మీరు మాంద్యులు కాబాకండి, మీరు బుద్ధిహీనులుగా కాబాకండి, చెడిపోయిన వారుగా ఉండబాకండి. అతడు విశ్వాసముతోటి, చెప్పాలి, అబ్రహాము విశ్వాసముతోటి ఓర్పుతోటి స్వతంత్రించుకున్నాడంట వాగ్దానాన్ని. ఎంత చక్కటి మాట. ఓర్పు సహనం నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు నేను అనుకున్నంత రీతిలో ప్రభు ఉండడు. మనం డిసైడ్ చేయకూడదు. మనం అనుకున్న ఆలోచనలే దేవుడు ఆలోచనలే అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు చాలామంది. కుదరదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ బైబిల్ పరిధి దాటి ఆయన ప్రవర్తించడు. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. నీలో నాలో మార్పు ఉంటుందేమో కానీ ఆయనలో మార్పు రాదు. ఎప్పటికీ ఒకేలాగా ఉంటాడు, మార్పు లేనివాడు. ఆయన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏమి చేయజాలడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నువ్వు నేను మాంద్యులుగా ఉన్నంత వరకు ఎప్పుడు వెళ్తాం మనం తీవ్రతలోకి? ఆత్మ తీవ్రత కలిగిన వాడు ఏ విధంగా ఆరాట పడతాడో తెలుసా? ఆత్మను తీవ్రత పొందుకున్న తర్వాత వాళ్ళు యెరూషలేము శృంగార దేవాలయానికి వేకుంజాన 3 గంటలకు వెళితే అత్తలా కొత్తలు చేసి పడేసినారు. స్వస్థతల చేత, సూచక్రియల చేత, మాత్కార్యాల చేత, వాక్యం ద్వారా పట్టబడుతున్నారు, సూచక్రియల ద్వారా పట్టబడుతున్నారు, వాగ్దానాల చేత పట్టబడుతున్నారు. ఎక్కడ ఆ శిష్యులు అడుగు పెడితే అక్కడ ఆత్మ తీవ్రత ద్వారా తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఏగలు కూడా మనం ప్రార్థనలు చేస్తే సరిగ్గా ఇకనన్నా ఓర్పుతోటి సహనంతో వాగ్దానం పొందుకోవటం ఒక్కటే కాదు. వాగ్దానం పొందుకోవాలంటే ఆత్మ తీవ్రత ఉండాలా. ఇది అసలు పాయింట్. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగిన వాడవైతే నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. దేవుని వాక్యం బహు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె కాక దేవుని యందు విశ్వాసము కలిగిన వారై చెప్పాలి. ఓర్పుతోటి మన ఫలింతుము అని చెప్పి హెబ్రీలో ఉంటుంది ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, ప్రతి ఒక్కరూ ఇక చాలు. నువ్వు ఏమి కోల్పోయావో దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేసినాడు. నువ్వు ఏమి పొందుకోవాలో దేవుడు కూడా ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు. నువ్వు ఎలా బ్రతకాలో కూడా దేవుడికి వాక్యం ద్వారా తెలియజేశాడు. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృప చూపించి నడిపించండి, బలపరిచి నడిపించండి, హెచ్చించండి నాయన. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నాయన మీ దాసుడి ద్వారా చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే కదా తండ్రి, నైనా మేము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ అయా నైనా మేము మాంద్యులుగా ప్రభా మా భక్తిని కొనసాగిస్తున్నాము తండ్రి. అయా మా భక్తి జీవితంలో తండ్రి నైనా ఆసక్తి లేదు ప్రభా.
అయినా మా భక్తి జీవితంలో తండ్రి ఒక తీవ్రత లేకుండా తండ్రి ఇదిగో ప్రభు నాయన మాంద్యులుగా తండ్రి అయా నాయన మా మనోనేత్రములను నాయన గుడ్డితనము కలుగజేసుకొని తండ్రి అయా మా భక్తి జీవితాల్లో మేము ముందుకు వెళుతున్నాము తండ్రి. అయా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభువా. అయా నాయన ఈ సమయంలో తండ్రి మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని మేము ఏ విధంగా నైనా సరి చేసుకోవాలో తండ్రి. అయా నాయన ఏ విషయంలో అయితే నైనా మేము వెనుకబడిపోయినామో తండ్రి. అయా నాయన మీరు తేట తెల్లముగా నైనా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీవు మాట్లాడే దేవుడు అని తండ్రి. అయా నైనా నీవు నైనా పిలిస్తే పలికే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఆ విషయాన్ని ప్రభువా మేము జ్ఞాపకము చేసుకొని కూడా తండ్రి అయా నీ వాక్యానుసారముగానైనా మేము తెలుసుకొని కూడా తండ్రి అయా మా జీవితాలను మార్చుకొనలేని పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి. అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా నాయన మమ్మల్ని తిరిగి కట్టండి తండ్రి. అయా పడిపోయిన మా జీవితాలను తండ్రి అయా ఇదిగో పాడైపోయిన మా ప్రార్థన బ్రతుకులను తండ్రి నాయన మీరు తిరిగి పునర్నిర్మించండి ప్రభువా. అయా ఒక తీవ్రత కలిగి తండ్రి ఓర్పు కలిగి ప్రభువా సహించే వారముగా తండ్రి నాయన మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అన్నావు తండ్రి. అయా అటి వానికి నాయన మీరు జీవ కిరీటమును దయచేసే దేవుడవు తండ్రి. అయా నిజమే తండ్రి నాయన మేమంతము వరకు తండ్రి సహించగలిగిన విశ్వాసమును తండ్రి అయా ఓర్పు కలిగినైనా తీవ్రత కలిగినైనా స్థిరమైనటువంటి నాయన భక్తి జీవితాన్ని మేము కొనసాగించే వారముగా తండ్రి అయా ఈ దినము నుంచి తండ్రి నాయన మమ్మల్ని మీరు సిద్ధపాటుకు గురి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి గొప్ప దేవా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. అయా అబ్రహాము ఏ విధంగా అయితేనైనా సహించి ఓర్పు కలిగి తండ్రి ఇదిగో ఆత్మలో తండ్రి ఒక తీవ్రత కలిగి తండ్రి నాయన వాగ్దాన ఫలమును నాయన అనుభవించినాడో తండ్రి. అయా మా జీవితాలలో కూడా నాయన ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరములు గతించిపోయినాయి తండ్రి. అయా ఎన్నో వాగ్దానాలు గతించిపోయినాయి తండ్రి. అయా నాయన మేము ఏది కూడా నాయన వాగ్దాన ఫలమును పొందుకొనలేకపోతున్నాము తండ్రి. అయా నాయన ఇది మొదలుకొని తండ్రి నాయన మమ్మల్ని ఫలించే వారముగా తండ్రి అయా తీవ్రత కలిగి తండ్రి నాయన ఆత్మలో ప్రతి విధమైన వాగ్దానమును నాయన పొందుకొని తండ్రి ఇదిగో వారసులకి నాయన వాగ్దానమునకు వారసులుగా వారసురాలుగా తండ్రి మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి తండ్రి. నీ వాక్యము చేత మా జీవితాలు కట్టి నవనూతనమైన మార్గములలో తండ్రి మా జీవితాలను నాయన నిర్మించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. మన పరమ యొక్క తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల రక్షణ మనకును సకల పరిశుద్ధులకును విశ్వాసముకు దేవుని బిడ్డలకును సంఘాలకును సేవకులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. ఇప్పుడు దాకా ఓపికతోటి ఓర్పుతోటి వాక్యం విన్నారు అంటే ఖచ్చితంగా మీరు వాగ్దానాన్ని పొందుకుంటున్నారని అర్థం. దేవుడు అటు కృపను అటు ఆధిక్యతను మన మీద మన కుటుంబాల మీద ఉండును గాక. ఆమేన్ హల్లెలూయా. అలాగే యథావిధిగా రేపు జరగబోతున్నటువంటి ప్రకటనలు కొన్ని ఉన్నాయి. వచ్చే శుక్రవారం ఈ వారంలోనే దర్శి మండలం చెరుకుంపాలెం అనే గ్రామంలో సంపూర్ణ రాత్రి పోస్టర్ వేస్తున్నారా? ఓకే. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ఉన్నది. అక్కడికి నేను వాక్యోపదేశం చేయటానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. 14వ తేదీ శుక్రవారం కనుక నేను అక్కడ ఉంటాను. నన్ను ఆహ్వానించిన వారు సూర్యప్రకాష్ గారు, రోహిణి గారు, ఆశ్రమ గారు. సో వాళ్ళకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ కుమారుడు సుధాకర్ గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 15వ తేదీ ఉదయం కూడా ఆగస్టు 15 వచ్చి అన్నది కనుక అక్కడ కూడా నేను వాక్యోపదేశం చేస్తాను, అక్కడే ఉంటాను.
యథావిధిగా మళ్ళీ ఆదివారం నేను ఇక్కడికి ప్రార్థనలకు వచ్చేస్తాను కనుక అంతేకాకుండా ఎవ్రీ మార్నింగ్ 4 o'clockకి మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ దేవునితోటి మనము గడియ మొదలు పెట్టాలి, ప్రార్థనతోనే మన డేని మొదలు పెట్టాలి. కనుక నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి వెనకడు వేయొద్దు, ముందుకు రండి, దేవుని కోసం నిలబడదాం. ఆఖరి రోజుల్లో అనేక మందిని సాతానుడు జల్లెడ పడుతూ ఉన్నాడు కనుక వాళ్ళందరినీ మనం మరలా దేవుని వైపు నడిపిద్దాం, దేవుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆధిక్యత దేవుడు మన కుటుంబాల మీద ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. God bless you all. Yeah.